పలమనేరులో డయల్ యాప్ కలకలం అందరికీ తెలిసిందే. ఈ విచారణలో భాగంగా ఈ రోజు ప్రధాన నిందితుడు రాజేష్ ను గంగవరం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక డీఎస్పీ రఘువీర్ మాట్లాడుతూ ఈ కేసులో మూడవ ముద్దాయి రాజేష్ అని, ఇతను డయల్ యాప్ ద్వారా అనేక మీటింగ్లు నిర్వహించి చాలా మందిని ఈ యాప్ లోనే ఇన్వెస్ట్ చేయడానికి ప్రధాన కారకుడు అయ్యాడని, ఇక దరిదాపు 300 రూపాయలు కడితే రోజుకు 47 రూపాయలు చొప్పున వస్తుందని, అలా 1000 నుండి మొదలైన ఈ మోసం లక్షలు ఇన్వెస్ట్ చేయడం వరకు చేరిందని, ఈ యొక్క రాజేష్ 500 మందిని ఈ యాప్ లో చేర్పించాడని డీఎస్పీ తెలియజేశారు. మీకు అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో డాయి యాప్ నంబర్ వచ్చి మనకు కొమనూరు టౌన్లో వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేశారు. దాంట్లో భాగంగా నిన్నటి రోజు మధ్యాహ్నం 2:30కి గంగవరం దగ్గర ఈ రాజేష్ అని ఎవరైతే ఉన్నారో మూడో ముద్దాయి, సో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ రాసి ఇవాళ అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. దీంట్లో పబ్లిక్ అతను చేసేటువంటి కొన్ని ప్రోగ్రామ్స్, కొన్ని ప్రచారం చేశాడు దీని గురించి, యాప్ గురించి. అట్ ది సేమ్ టైం చాలామందిని మోటివేట్ చేయగలిగాడు. సో మోటివేట్ చేయడం వల్ల ఎంతోమంది అతని మీద నమ్మకంతో, తర్వాత ఆయన ఎవరినైతే మోటివేట్ చేశాడో వాళ్ళ మీద నమ్మకంతో, ఇలాగ ఒక చైన్ లాగా అందరూ పబ్లిక్ సుమారుగా మనకు 6 కోట్ల వరకు పలమనేరు ప్రాంతంలో, ఒక పలమనేరు టౌనే కాదు, పలమనేరు, గంగవరం, పంజాని, బీకోట, బెంగళూరు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇనీషియల్గా ఒక 300 రూపాయలు దాంట్లో ఎవరన్నా ఇన్వెస్ట్ చేస్తే 300 రూపాయలకి అదనంగా రోజుకి 46 రూపాయలు ఇస్తామని బస్సులో వాళ్ళు చెప్పడం జరిగింది. సో అలాగే స్టార్ట్ చేసినటువంటి వ్యాపారం జనాలు చాలామంది గుడ్డిగా నమ్మి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడము, ఆన్లైన్లో ఇన్వెస్ట్. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండలంలో పాఠశాలలో ఉన్న పేరెంట్స్ కమిటీల స్థానంలో స్కూల్ మేనేజ్మెంట్ విద్యా కమిటీలను గురువారం నియమించారు. రాష్ట్ర సమగ్ర శిక్ష డైరెక్టర్ డి శ్రీనివాసరావు షెడ్యూల్ విడుదల చేశారు. ఇక పాకాల మండలం గాదంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కమిటీ చైర్మన్ వి సుదర్శన్ బాబు, వైస్ చైర్మన్ పి నీలిమ, కోఆప్షన్ నెంబర్లుగా తిరుగు గురుమూర్తి, గాదంకి సుబ్బేరును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇక గాదంకి ప్రాథమిక పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సి చంద్ర, వైస్ చైర్మన్లుగా జి రోజా ఎన్నికయ్యారు. ఎవరైతే చైర్మన్ వైస్ చైర్మన్ మెంబర్ వాళ్ళని మీరే ఎన్నుకోవాలి. పోటీ లేక నియమించే సకాలంగా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. వీళ్ళంతా కూడా పెద్ద మనసుతో పిల్లల తల్లిదండ్రులంతా కూడా 15 మంది కమిటీ మెంబర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళందరికీ నా శుభాకాంక్షలు. అలాగే ఈ చైర్మన్ పదవి వచ్చేసి మీరు 5 ఏళ్ళు పెద్ద కిరీటం కొనకూడదు. ఏ పదవి అయినా కూడా మగ కిరీటంతో సమానం. మనం ఆ పదవికి ఒడి తెచ్చే విధంగా మనం పనిచేయాలి. మన స్కూల్ డెవలప్మెంట్ మనం మన చేతి ద్వారా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. మనమందరూ కాకినాడ జిల్లా కిర్లంపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సహాయ సహకారంతో కృషి చేస్తారని నూతనంగా ఎన్నికైన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఆళ్ల బాబులు తెలిపారు. ఇక గురువారం కిర్లంపూడి ఉన్నత పాఠశాలలో అధికారుల సమక్షంలో జరిగిన ఎన్నికలలో చైర్మన్ గా బాబులు ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఇక వైస్ చైర్మన్ గా బోండా అరుణ ఎన్నికయ్యారు. అనంతరం ఎన్నికైన సభ్యులచే స్కూల్ ఇన్ఛార్జి హెచ్ఎం కళ్యాణ్ చక్రవర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండల టీడీపీ అధ్యక్షుడు చదరం చంటిబాబు ఆధ్వర్యంలో జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన పాఠశాల ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఎమ్మెల్యే గారు మన జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ ఎలక్షన్ పెట్టడం జరిగింది. ఈరోజు నెంబర్లు, వైస్ చైర్మన్లు వీళ్ళందరూ కూడా ఈరోజు అందరూ అటెండ్ అయ్యి ఎలక్షన్ జరిపించారు హెచ్ఎంలతో సహా. ఈ కిర్లంపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల
చైర్మన్గా పాఠశాలకు జరిగిన ఎస్ఎంసి ఎన్నికల్లో సభ్యులందరూ కూడా నన్ను ఏకాగ్రహంగా ఎన్నుకోవడం జరిగింది. గ్రామ పెద్దలు మరియు సర్పంచ్ శ్రీలత రాంబాబు గారు, చదరం చంటిబాబు గారు, కాళ్ళ దొంగబాబు కొడుకు వెంకటేష్ గారు, తూమ్ కుమార్ గారు, కుర్ల చిన్నబాబు గారు మరియు పెద్దలందరూ సహకారంతో నేను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో కొండ మొదలు తెలిపేరు తాళ్ళూరు గ్రామ అంగన్వాడీ కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగార్జున ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంపచోడవరం సిడిపిఓ సంధ్యారాణి హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత, తల్లిపాలు బిడ్డకు ఎంత అవసరమో తెలియజేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని డాక్టర్ నాగార్జున తెలియజేశారు. ఇక బిడ్డ పుట్టిన మొదటి గంటలో తల్లి పసుపు రంగులోని చిక్కటి పాలు, ముర్రు పాలు బిడ్డకు అమృతం లాంటివని వివరించారు. ఇక తల్లిపాలు సంపూర్ణ ఆహారమని అన్నారు. వీటిలో బిడ్డకు అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయని, అలాగే వ్యాధి నిరోధక శక్తి కలుగుతుందని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దేవీపట్నం మండలంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు రంపచోడవరం వారి తరఫున దేవీపట్నం మండలంలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా తల్లిపాల వారోత్సవాన్ని సెలబ్రేట్ చేయడం అనేది జరిగింది. ఈ తల్లిపాల వారోత్సవాన్ని పురస్కరించుకొని ఈ అంగన్వాడీ పరిధిలో ఉన్న గర్భిణీ బాలింతలందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మండలంలోని అందరూ అంగన్వాడీ కార్యకర్తలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు. ఈ తల్లిపాల వారోత్సవాలని పురస్కరించుకొని మా ప్రాజెక్టు పరిధిలో మేము ఈరోజు ఒక ముఖ్యమైన డెసిషన్ అయితే తీసుకున్నాము. ఏంటంటే గర్భిణీ బాలింతలందరికీ కూడా అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అనేది అందిస్తున్నాము. సో ఈ పౌష్టికాహారము ఓన్లీ ఎవరికైతే ఇస్తున్నామో ఆ గర్భిణీ బాలింతలు మాత్రమే తినాలి. వాళ్ళు అలాగే వాళ్ళ గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనివ్వాలి. అలాగే డెలివరీ అయిపోయిన తల్లులు మంచిగా ఆరోగ్యాన్ని పెంపొందించుకొని పాల ఉత్పత్తిని పెంచుకొని, అంటే అంగన్వాడీలో ఇచ్చే పౌష్టిక ఆహారాన్ని వారు మాత్రమే తీసుకొని బిడ్డలను పాలిచ్చి ఆరోగ్యవంతమైన శిశువులుగా తీర్చిదిద్దాలి అని ఒక డిస్కషన్ అనేది మాకు జరిగింది. మా ప్రాజెక్టు పరిధిలో మేము ఒక డెసిషన్ అయితే ఈరోజు తీసుకున్నాం. ఏంటంటే మాకు ఫీల్డ్ నుంచి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. మేము ఏవైతే గర్భిణీ బాలింతలకు ఫీల్డ్కి ఇస్తున్నామో అవి వాళ్ళు తినకుండా కొద్దిమంది, అందరూ కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా వండి పెట్టడం ఇలా జరుగుతుంది అన్నది మేము అబ్జర్వ్ చేసాం. రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో శ్రీరంగపట్నం గ్రామంలోని పంచాయతీ గోడల వద్ద గురువారం నిర్వహించిన బంగారు వరలక్ష్మి కానుక 2 లక్కీ డ్రా కార్యక్రమం గ్రాండ్ గా సక్సెస్ అయితే ఇక ఈ కార్యక్రమాన్ని కనులారా వీక్షించడానికి స్త్రీమూర్తులు వేలాదిగా తరలి వచ్చారు. లక్కీ డ్రా కార్యక్రమాన్ని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీరంగంపట్నం గ్రామస్తులు మహిళల్లో హిందూ ఆచార సంస్కృతి సాంప్రదాయాలు పండుగలు పట్ల భక్తి భావాలు అధికంగా ఉన్నాయని, దీంతో ఇక్కడే ప్రత్యేకంగా బంగారు వరలక్ష్మి కానుక 2 నిర్వహించామని అన్నారు. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా నేను గోకవరం గ్రామం నుంచి నా ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర గోకవరం 30 కిలోమీటర్ల దూరం ఉంది. మా గోకవరం నుంచి పోయిన సంవత్సరం బంగారు వరలక్ష్మి కానుకని ప్రోగ్రాం స్టార్ట్ చేసి మా ఊరిలో 3000 మంది మహిళలను మా దేవీ చౌక్ అమ్మవారి దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుని, ఆలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకుని అక్కడ పోయిన సంవత్సరం 83 మంది మహిళలకి 1 గ్రాము 5,500 రూపాయలు విలువ కలిగే బంగారు రూపుని వాళ్ళకి పోయిన సంవత్సరం ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చినప్పుడు కొంతమంది పేద మహిళలు స్టేజ్ మీదకి వచ్చి, సార్ మా జీవితంలో ఎప్పుడు కూడా బంగారు రూపాయలు చూస్తామని అనుకోలేదు, వరలక్ష్మి వ్రతాన్ని బంగారు రూపు పెట్టుకుని చేసుకుంటామని ఇప్పుడు కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. అదేవిధంగా అందరికీ చెప్పే విషయం ఏంటంటే నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా ఆ స్లిప్ని భద్రంగా పెట్టుకోవడం అందరికీ వినతి చేస్తున్నాను. దేవరకొండ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన తర్వాత నేడు తన అధికారిక క్యాంపు కార్యాలయంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ దంపతులు. ఇక అనంతరం ఎమ్మెల్యే దంపతులు పార్టీ శ్రేణులు శాలువాతో సత్కరించారు.
తదనంతరం క్రిస్టియన్ మత పెద్దలు, ముస్లిం మత పెద్దలు ఎమ్మెల్యేని కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి ఎమ్మెల్యేకి త్వరలో మంత్రి పదవి రావాలని ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ అనుబంధ సంఘాలు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం నరసాపురం జిల్లా పరిషత్ హై స్కూల్ మేనేజ్మెంట్ విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికలు గురువారం పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఎటువంటి గొడవలు జరగకుండా పాఠశాల అభివృద్ధికి ఎవరైతే ఉపయోగపడతారో అలాంటి వారిని గత 2 రోజులుగా సమాయత్తపరిచారు. ఇక గురువారం జరిగిన నరసాపురం విద్యా కమిటీ ఎన్నికల్లో చైర్మన్ గా చొంగ వీర వెంకట సత్యనారాయణ, వైస్ చైర్మన్ గా తల్లోజు వరజలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ప్రగాఢ జోగారావు, దుర్గారావు, దాగర తాతారావు, పీత శ్రీను, సర్పంచ్ కడియాల పాపారావు, చొంగ సత్యబాబు, రాముడు సత్యబాబు, కటకం వీడి వి ప్రసాద్, సురేష్ తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సార్ అందరూ ఎలా చూడండి సార్ వైస్ చైర్మన్ తల్లుజు మనుషులు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రాచీన చరిత్రకు, సంస్కృతికి, సాంప్రదాయాలకు, నిరాడంబరతకు నిలువుటద్దంగా నిలిచే జీవన శైలి ఆదివాసుల సొంతం. ప్రకృతి మాత బిడ్డలైన గిరిపుత్రులకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ తూర్పు గోదావరి జిల్లా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ జిల్లా స్థాయి వేడుకల్లో భాగంగా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ నుండి కంబాల చెరువు వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తల బలరామకృష్ణ, ఇక తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి పి ప్రశాంతి. అనంతరం ఆదివాసీ సాంప్రదాయ నృత్యం చేస్తున్న విద్యార్థులతో కలిసి నృత్యం చేసి అందరినీ ఆశ్చర్యపరిచి విద్యార్థులలో మరింత ఉత్సాహాన్ని నింపిన బత్తల బలరామకృష్ణ. ఇక ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ చౌదరిగూడ పరిధిలో విజయపురి కాలనీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ నెల 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఈ రోజు శుక్రవారం రోజు ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ జరిగింది. ఇక ధ్వజస్తంభ దాత ముప్పడి అనితా శ్రీనివాస్ రెడ్డి గారు, మెయిన్ ఎంట్రన్స్ గేట్ నగేష్ గారు, పూల అలంకరణ భోజారెడ్డి గారు, మెట్లు సూర్య హాస్పిటల్ గారు, మనోహర్ గారిచే చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఆవుల బుచ్చిరెడ్డి గారు మరియు వైస్ చైర్మన్ ఆలువల వెంకటేష్ గారు, ట్రెజరర్ రాజపాద శ్రీధర్ గారు మరియు కాలనీ ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ అశోక్ గారు, వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారు మరియు సోమ నరసయ్య గారు, బ్రహ్మరావు గారు, నారాయణ నాయక్ గారు, రాజిరెడ్డి గారు, వీరారెడ్డి గారు, పుల్లయ్య గారు, మునగర స్వామి గారు. ఇక్కడ ఈ విజయపూర్ కాలనీలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమగల దైవంగా మేము భావిస్తున్నాము. ఈ కాలనీలో చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా అదేవిధంగా భావిస్తున్నారు. ప్రతి ఏటా జరిగినట్టు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి మన కాలనీలో. ఇవి చుట్టుపక్కల వాళ్ళ భక్తులు కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. దీనికి ముఖ్యంగా ఇప్పుడు మనకు ఈ ధ్వజస్తంభ ప్రతిష్టాపన అనేది ఏంటంటే, ఇంతకుముందు ఉన్న ధ్వజస్తంభం కొంచెం అనివార్య కారణం వల్ల అది కొంచెం డ్యామేజ్ అయింది. దానికి మన ముప్పిడి శ్రీనివాస్ రెడ్డి గారి దంపతులు ఒక 5-6 లక్షలు వెచ్చించి ధర్మకర్తగా వారు దాన్ని ఎంతో ప్రతిష్టాపంగా చేయించి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరుగుతున్నది. చాలామంది భక్తులు తెలియపరిచారు. ఈ యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ కోరుకున్న వాళ్ళకి కోరికలు తీరుస్తూ ఉన్నాడని ఇప్పటి వరకు మనకు సమాచారం తెలిసింది. కాబట్టి భక్తులందరూ ఈ విశేష కార్యక్రమాల్లో పాల్గొని ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందగలరని మనం. ఈ బ్రహ్మోత్సవాలనే ఇలా జరుగుతాయా సార్? ఎప్పుడైనా చేసుకోవచ్చా? పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఉండేది. పునఃప్రతిష్ఠ తర్వాత బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఇవి జరిగేది. ఈ చక్రస్థానం ఎవరైతే పిల్లలు లేరు దంపతులకు అంటున్నారు కదా, దంపతులు ఉన్నారు. బ్రహ్మోత్సవాలు అప్పుడే చేస్తారా? ఎప్పుడైనా చేసుకోవచ్చా? బ్రహ్మోత్సవాలు అప్పుడే చేస్తారు. బ్రహ్మోత్సవాలప్పుడు ఈ గరుడ ముద్ద అనేది ఆ గరుత్మంతుడికి ఆ ధ్వజస్తంభానికి పెట్టి పూజ చేసి తరువాత ఆ యొక్క గరుడ ముద్దలని అందరినీ సంతానం లేని వారికి ఇస్తారన్నమాట. కాలనీ వాసులందరికీ, కాలనీలో ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే రకంగా ముఖ్యంగా ఈ గుడికి బాగా శ్రమ చేసినటువంటి వాళ్ళల్లో మొదటి వ్యక్తి బుచ్చిరెడ్డి గారు, ఆ తర్వాత శ్రీనివాసరెడ్డి గారు, ఆ తర్వాత శ్రీధరు, వెంకటేష్, ఇంకా తదితరులు మన అశోక్ గారు, తర్వాత విపిఆర్ గారు, తర్వాత రెడ్డి మహేందర్ రెడ్డి గారు, పుల్లయ్య గారు, ఇట్లా స్వామి గారు, మునగడ స్వామి గారు, తర్వాత ప్రతాప్ రెడ్డి గారు, ఇట్లా అనేక మంది వాళ్ళ యొక్క కృషి మేరకు, వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ మేరకు ఈనాడు మరి అనేక రకాలుగా దివ్యంగా అనేక కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది. స్వామివారు చాలా గొప్ప మహిమగల వ్యక్తి. స్వచ్ఛదనం పచ్చదనంలో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ఇక జిల్లా అధికారులు తూఫ్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనంలో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా అధికారులు. చిన్న చిన్న వాటిలో ఉన్నా కానీ లార్వా ఫామ్ అవుతుంది. కూడా నమస్కారం. సో తెలంగాణ ప్రభుత్వం 5th ఆగస్ట్ నుంచి 9th ఆగస్ట్ వరకు స్వచ్ఛదనం పచ్చదనం అనేసి ఒక మహత్తరమైన కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. సో మరి ప్రభుత్వం ఆదేశాల మేరకు మన జిల్లా వ్యాప్తం కూడా అన్ని గ్రామ పంచాయతీలలో మన దగ్గర ఉన్న 4 మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున మరి ప్రజలందరినీ భాగస్వామ్యం చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని మనం టేకప్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఆఖరి రోజు. సో ఈరోజు కూడా ఏమేమైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ టేకప్ చేస్తూ ఈరోజు ప్రత్యేకంగా వన మహోత్సవం కోసం కేటాయించడం జరిగింది. సో మన జిల్లాలో చూసుకున్నట్టయితే సుమారుగా 34 lakhs ప్లాంటేషన్ మనం ఈ ఇయర్ టేకప్ చేయబోతా ఉన్నాం. సో దాంట్లో ఆల్రెడీ 80% మనం ప్లాంటేషన్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ ఒక్కరోజే వన మహోత్సవం పురస్కరించుకొని జిల్లా వ్యాప్తం కూడా 2 లక్షల చెట్లు నాటాలనేసి కూడా మనం సంకల్పించుకొని ఈరోజు అన్ని
గ్రామ పంచాయతీలలో అన్ని మున్సిపాలిటీలలో కూడా మనం సుమారుగా 2 లక్షల చెట్లు ఈరోజు మనం నాటుతా ఉన్నాం. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొండపోచమ్మ రీజనల్ రింగ్ రోడ్ కాళేశ్వరం కాలువకు భూములు కోల్పోతున్న రైతుల పక్షాన గతంలో పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఇక గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నరసాపురం నియోజకవర్గం ఒక రేటు, సిద్దిపేటకు కూడా రేటు ఇచ్చే రైతులను మోసం చేశారు. వారి స్వలాభం కోసం రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చడం వల్ల రైతులందరికీ నష్టం జరిగింది. రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇక రేవంత్ అన్న ప్రజా పాలనలో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చూసుకుంటామని అన్నారు. ఇక ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి సిద్దిపేటకు ఒకలాగా, నరసాపూర్కు ఒకలాగా చేసినప్పుడు మాట్లాడని వారు ఇప్పుడు రైతులపై కపటపులమ చూపిస్తున్నారు. గత 10 సంవత్సరాలు నియోజకవర్గాన్ని భూ కబ్జాలతో, మట్టి మాఫియాతో దగా చేసిన వారు. కొండపోచమ్మ కాలువలు, కాళేశ్వరం కాలువలు, ట్రిపుల్-ఆర్తో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రజల పక్షాన నేను కూడా ఉద్యమం చేసింది, మా సోదరులు కూడా ఉద్యమం చేసింది కనుక మేము ఒకటే ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా న్యాయమైన పోరాటానికి మద్దతుగా ఉంటాం. గతంలో ఏం జరిగిందంటే గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో నర్సాపూర్లో ఒక రేటు, సిద్దిపేటలో ఒక రేటు, గజ్వేల్లో ఒక రేటు ఇచ్చి రైతులను వంచింది. వాళ్ళ అవసరాల కోసానికి, వారి స్వలాభాల కోసానికి అలైన్మెంట్ మార్చిరు. దానివల్ల ఈ రైతులందరూ కూడా నష్టం జరిగిందన్నమాట వాస్తవం. రైతులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా కూడా ఒక రైతు బిడ్డగా నేను కూడా బాధ్యత వహిస్తా. జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, తాలూకా ఇన్ఛార్జిగా మా రైతులు ఇబ్బంది పడవద్దని చెప్పేసి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఈ ప్రజాపాలనలో రేవంత్ అన్న ప్రభుత్వంలో ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అందరినీ కూడా, కలెక్టర్ కూడా ఈరోజు చర్చలకు గెలిచినారు. ఆర్డీఓ కానీ, జేసీ కానీ, ఎంఆర్ఓ కానీ వారింటికి పోయి చర్చలు జరుపుతున్నాం తప్ప కానీ రైతులను బలవంతంగా ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన 9 మాసాల్లో ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. అందుకోసానికే మేము మా బిడ్డలు రోడ్డు మీద కూర్చుంటే ఈ ధర్నా కార్యక్రమాలు మన ప్రజాపాలన ఉండొద్దని మేము వచ్చి మీ దీక్ష విరమింపజేయండి, మీకు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి మన సమస్యలు తీసుకెళ్ళి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మీకు న్యాయంగా మీకు తర్వాత మీ భూములు పోకుండా కాపాడదాం. కానీ ఈ విధంగా తర్వాత ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఈరోజు చిలక పలకలు వలుకుతున్నారు. ఆ రోజు సిద్దిపేట ప్రాంతానికి ఎకరానికి ఎక్కువ ఇచ్చినప్పుడు నోరెత్తని నాయకులు, గజ్వేల్ ప్రాంతంలో ఎకరానికి ఎక్కువ ఇచ్చినప్పుడు నోరెత్తని నాయకులు ఈరోజు రైతుల కోసానికి ముసలి కన్నీరు చేస్తున్నారు.